మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే అన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకొచ్చేమో కానీ హాయిగా హ్యాపీగా వెళ్ళి చిరంజీవి సినిమా చూస్తున్నాం అనుకుంటే ఫ్యామిలీతో వెళ్తే హాయిగా నవ్వుకుని అయితే వస్తారండి. ఎందుకంటే అనిల్ రావుపూడి ఏం చేస్తారంటే కామెడీని హైలైట్ చేస్తాడు, బట్ స్టోరీలో కింద పడుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ తక్కువ ఉంటుంది, మన స్టోరీ లైన్ కూడా ఒక రొటీన్ వేలో వెళ్ళిపోతుంటుంది స్క్రీన్ ప్లే గట్రా. సో ఈసారైనా స్టోరీతో బిల్డప్ చేసి చిరంజీవి ఉన్నారు కదా కామెడీని హైలైట్ చేస్తారంటే కామెడీ మాత్రం ఎక్కడ తగ్గదు. సెకండ్ హాఫ్ లో కామెడీ మాత్రం ఎక్కడ తగ్గదు. ఫస్ట్ హాఫ్ సో కన్నా సెకండ్ హాఫ్ బాగుంటుంది, కామెడీగా బాగుంటుంది. క్లైమాక్స్ లో ఆ వెంకటేష్ గారు వచ్చిన ఒక మాసివ్ గా క్లైమాక్స్ లో ఫైట్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే ఓవర్ ఎక్స్పీరియన్స్ అయితే రీచ్ అవ్వకపోవచ్చాము, కానీ చిరంజీవి గారి గ్రేస్, ఆయన టైమింగ్, కామెడీ, ఆయన యాటిట్యూడ్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా నెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కామెడీ బాగుంటుంది, పిల్లల మధ్యన ఎమోషన్ బాగుంటుంది, స్టోరీ లైన్ కూడా కొంచెం అంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే వెంకటేష్ గారు వస్తారు, క్లైమాక్స్ ఒక 40 minutes ఒక అరగంట ఉండగా వెంకటేష్ గారు వస్తారు. ఆయన ఉన్న ఒక 20-25 minutes అయితే మాత్రం చాలా హైలీ వెళ్తుంది సినిమా. ఆ ఓల్డ్ సాంగ్స్ డాన్స్ చేయడం కావచ్చు, ఇద్దరి మధ్యన కామెడీ సీన్స్ కావచ్చు, ఆ క్లైమాక్స్ ముఖ్యంగా ఫైట్, ఆ ఫైట్ అయితే ఇద్దరి మధ్యన చాలా బాగా ఫ్రేమ్స్ పక్కన చేసి చాలా బాగా చూపించారు. ఇంకా మళ్ళీ ఇటు కొట్టేసినట్టే అంటే సూపర్ బ్లాక్ వస్తాను లేను, కానీ ఆ కామెడీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీస్ బాగా వివరంగా చూస్తారు. సో ఓవరాల్ గా అయితే మళ్ళీ ఇంకో 9 హిట్ కూడా కొట్టేసినట్టు అనిల్ రావుపూడి. ఇంకా ఎవరి కోసం మన వెంకటేష్ గారి కోసం మాట్లాడుకుంటే కొన్ని సీన్లు చిరంజీవి గారిని తక్కువ చేశారేమో, కానీ వెంకటేష్ గారిని ఎక్కడ తక్కువ చేయలేదండి. ఆ ఉన్న 20 నిమిషాలు కూడా చాలా హైగా, చాలా డైలాగులతో కావచ్చు, లేదా యాటిట్యూడ్తో కావచ్చు, చాలా ఎనర్జీగా నటించారు. ఇంకా చిరంజీవి గారు అంటారా, ఆ ఉక్కు స్టెప్ డాన్స్ అయితే మాత్రం గ్యాంగ్ లీడర్లో 10 అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ గ్రేస్ అయితే తెప్పించారు. నిజంగా ఐమాక్స్ లో కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా మిగతా సాంగ్ సోగా అనిపించింది. ప్లస్ ఏంటంటే ఓన్లీ కామెడీ, క్యామియో రోల్. మైనస్ ఏంటంటే స్టోరీ లైన్ రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే అన్నమాట. ఇంకా భీమ్స్ గారి బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. అంటే సాంగ్ సోగా ఉన్న ఆయన బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అదే కొన్ని సీన్స్ ఏంటంటే ఏంట్రా అనిపించినాయి, కానీ సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీ అన్న. పండగ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జస్ట్ ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అంతే. హిట్ అంటే అన్న రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా సోగానే ఉన్నాయి నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీసే. బట్ ఇంకా నవీన్ పోలి శెట్టి గారిది, రవితేజ గారిది, ఇంకా మన సర్వానంద్ గారిది ఉంది కాబట్టి అవి రిలీజ్ అయితేనే కానీ అవి కూడా ఎలాగుంటే ఈ దేనికి ఓట్లు వేస్తారనే తెలియదు. కానీ నా వరకు చూసుకుంటే ఫ్యామిలీస్ కి మొదలుగా చూసుకుంటే హాయిగా ఎంజాయ్ చేసి కామెడీగా బయటకు వచ్చే సినిమా మన శంకర్ వరప్రసాద్ అన్న.